హాయ్ హలో హౌ ఆర్ యూ? ఏంటి ముసలి పెరుగు పెద్దమ్మ, ఏమైపోయావు? రెచ్చిపోయావు? నా ఛానల్ బ్యాక్ వచ్చింది, నా ఛానల్ తిరిగి వచ్చాను. నన్ను ఎవరేమి పేకలేరు, నేను ఏమైనా చేయొచ్చు, నేను ఇలాగే మాట్లాడచ్చు. నువ్వు రెచ్చిపోయావు? ఏమైపోయావే? ఏమైపోయావు? అడ్రస్ లేకుండా పోయావు? ఏమనుకుంటున్నాను అసలు? ఇన్ని సంవత్సరాల నుంచి రెచ్చిపోయి పిచ్చి బూతులతో పెంట బూతులతో వల్గర్ లాంగ్వేజ్తో రెచ్చిపోయి మాట్లాడావు. నీకు హద్దు హద్దు లేదనుకుంటున్నావా? నేను ఎలాగ మాట్లాడినా చెల్లుదు అనుకుంటున్నావా? నేను ఒక పెద్ద గ్యాంగ్ వేసుకున్నాను, నా వెనక పెద్ద ఫుల్ సపోర్ట్ ఉంది. నేను సై అంటే నా గ్యాంగ్ సై సై అంటారు. నేను మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్ని వాళ్ళు వినసొంపుగా వింటారు. నాకు సపోర్ట్గా ఉంది, నన్ను సపోర్ట్ చేస్తారు. మీరు మిడ్ నైట్ లైవ్ పెట్టుకుంటారు, మిడ్ నైట్ లైవ్ పెట్టుకుని మిడ్ నైట్ లైవ్ చేసుకుంటారు. మీరు సక్రమంగా మీరు లైవ్ సక్రమం కాదు, మిడ్ నైట్ లైవ్ ఇవన్నీ. అసలు ఆడోళ్ళు మిడ్ నైట్ వస్తారా? మిడ్ నైట్ లైవ్లోకి వచ్చారంటే అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు. మిడ్ నైట్ లైవ్లు పెట్టుకుని మిడ్ నైట్ వల్గర్ లాంగ్వేజ్తో ఏంటంటో ఏదో అంటావు నువ్వు. ఇప్పుడు గత్తంటావు, పెంటంటావు, ఆదంటావు, ఇదంటావు. ఏంటా మాటలు? చండాలని మాటలు మాట్లాడితే వాళ్ళు సూపర్ అమ్మ, సూపర్ అమ్మ, ఇంకా అలాగే మాట్లాడు, చాలా బాగుందమ్మా, అమ్మ ఇంకా ఇంకా దోస్త్ పెంచమ్మా, మా ఇంకా ఇంకా కావాలి, మా ఇంకా కావాలని కొంతమంది ఉంటారు పెంట ముందు. అలా వాళ్ళు రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. గుర్తుంచుకో, కర్మ ఈజ్ బ్యాక్. మనం చేసిన తప్పులకి అది మనకే వస్తుంది. ఇంకెప్పుడు అలాగే నడుస్తుంది అనుకున్నావా? ఎప్పుడు అలాగే ఉంటుంది అనుకున్నావా? ఎప్పటికైనా సవ్యంగా ఉండు, సవ్యంగా మాట్లాడు. వచ్చే జన్మైనా నీకు మంచి బతుకు వస్తుంది. ఇప్పుడే నీకు సక్కరైన బతుకులేదు. నీకు వచ్చే జన్మైనా నీకు సక్కరైన బతుకు వస్తుంది. ఇంకొకళ్ళు అంటావా? ఏంటి ఏంటి ప్రమోషన్స్, ఫేక్ యాడ్స్, ఫేక్ ప్రమోషన్స్. అవి ఫేక్ యాడ్స్, ఫేక్ ప్రమోషన్స్ అయితే గవర్నమెంట్ చూసుకుంటుంది, వాళ్ళు చూసుకుంటారు. రాంగ్ అయితే వాళ్ళ వాళ్ళే వాళ్ళే కేసు ఫైల్ చేస్తారు, ప్రమోషన్ బ్యాన్ చేస్తారు. నీకెందుకంటే బాధ? నువ్వెందుకు ఏడుస్తావు? నీకేంటి బాధ? ఫేక్ ప్రమోషన్ చేస్తుంది, ఫేక్ జ్యోతిష్యం చేస్తుంది, నీ సపోర్ట్ కామెంట్లు పెడతారు. వాళ్ళు తెలుసా? ఆ యాడ్ చాలామంది చేస్తారే, మరి వాళ్ళెందుకు నువ్వు చెయ్యవు? వాళ్ళెందుకు నువ్వు వాళ్ళ మీద ఎందుకు వీడియోస్ చెయ్యవు? వీళ్ళ మీద ఎందుకు వీడియోస్ చేస్తున్నావు అనుకుంటావు? వీళ్ళ మీద వీడియో ఎందుకు చేస్తున్నా వీళ్ళు ఏమనట్లేదు. ఇలాగే నేను వాళ్ళ మీద వీడియో చేసుకుంటాను, డబ్బు సంపాదించుకుంటాను, వీడియో చేస్తాను, డబ్బు సంపాదించుకుంటాను, మళ్ళీ వాళ్ళే తిడతాను. వాళ్ళకున్న ఆడపిల్లలు నాశనం కోరుకుంటాను, వాళ్ళు బజార్ మనుషులు అంటాను, మీకు రోజుకు దగ్గర పడుకుంటా అంటాను, చాలా చిన్నగా మాట్లాడతాను అనుకుంటున్నాను నువ్వు. అందుకే నీకు పిల్లలు లేరు. ఇలాంటి చండాలంగా మాట్లాడావు కాబట్టి నీకు పిల్లలు లేరు. ఇప్పటికైనా సవ్యంగా ఉండు, వచ్చే జన్మ మంచి బతుకు వస్తుంది.